నీతో ఇలా నడుస్తుంటే నాకు ఈ లోకం అందంగా ఉంది. నీకెలా ఉంది? ఆయాసంగా ఉంది. పొద్దున్న నుంచి ఎండలో ఇలా తిప్పుతూనే ఉన్నావు. హోటల్లో రూమ్ తీసుకునే ఐడియా ఉందా లేదా నీకు? నీతో సరదా గడపాలని ఎన్నో కథలు కన్నాను. కాదనుకు తెలియదు డార్లింగ్. నీకు ఎవరేమన్నా ఏంటి? నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ప్రతి వెధవా చెప్పే మాటలేవి. వద్దులే, సినిమా చూసి ఆ తర్వాత హోటల్కి వెళ్ళి కప్పులింగ్ మెథడ్. ఇదేం సినిమా అండి? అయ్య బాబోయ్, దీని గురించి నీకు తెలీదా? స్పైడర్ మ్యాన్ సాహసమే అతను ఆయుధం. తెలుగు డబ్బింగ్. సాలిపురుగు చేసే ట్విస్టులు. పద. ఏమండి, అతను మన ఆఫీస్ లో పనిచేసే సుబ్బారావు కదండి? ఇంకా కొంచెం తిను. నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టమే? బాగా. ఆ పక్కన మన సుబ్బు పెళ్ళం కదండి? అది ఇదిగో మొత్తం కుమే. వీడేంటంటే మన సుబ్బు పెళ్ళని తీసుకొచ్చాడు. పెళ్ళ ఎన్నాళ్ళు కాలేదు, అదే కడుపుతో ఉండగా వేరే వాడితో తిరుగుతోంది. చిచి, ఏంటండి అన్యాయం? మనకెందుకు అంటారేంటండి? ఈ విషయం సుబ్బుతో చెప్పాలి. మీరు రండి. రండి, రమ్మంటుంటే. ఏంటండి ఇది? స్పైడర్ మ్యాన్, సాలిపురుగు మనిషి, డబ్బింగ్. అది కాదండి, సుబ్బు పెళ్ళని వాడు తీసుకొచ్చాడు, వాడి పెళ్ళని సుబ్బు తీసుకొచ్చాడు. దెబ్బకు దెబ్బ సరిపోయింది. పద, మనం వెళ్ళిపోదాం. అయ్యో, నా గుండె నలిగిపోతుందండి. దారిని పోయే విషయాలన్నీ నెత్తి మీద వేసుకుంటే గుండెలకేమవుద్ది? పద, మన సినిమాకి వెళ్ళిపోదాం. ఏంటండి వెళ్ళేది? కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమంటారా? వెళ్ళి నన్ను కడిగేస్తాను. ఈ సినిమా ఉంటది అసలు. హాయ్, మీరు సినిమాకి వచ్చారా? నీ బాగుతో చూడడానికి వచ్చాం. ఒకటితో 7 అడుగులు నడిచి 3 వారాలు కాలేదు. మొగుడిని చీర మాట్లాడి మారుస్తావా? మీరేం మాట్లాడుతున్నారు నాకేం అర్థం కావట్లేదు. ఒడ్డు పొడుగు ఉన్నాయి కదా అని వీడిని బొట్లా వేసుకున్నావా? మీలాంటి వాళ్ళ వల్ల కదే కాపురాలు కూలిపోయేది. నువ్వు ఇలా మరో దాని మొగుడిని వెంటేసుకొని తిరగబట్టే నీ మొగుడు ఇంకో దాన్ని వెంటేసుకొని తిరుగుతున్నాడు. సంధ్య, ఉండండి, వీళ్ళంతా తెలుస్తా. వద్దే వదినా. ఏంటి? యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్? మాట్లాడేవంటే చంపేస్తాను. ఆ రోజేమో దొంగ పెళ్లి చేసుకున్నావు, ఈ రోజేమో వేరే వాడి పెళ్ళని దొంగ చాటుగా తీసుకొచ్చావా? హలో హలో, ఏంటి రెచ్చిపోతున్నావు? అసలు ఈయనతో నువ్వు సినిమాకి ఎందుకు వచ్చావు? ఈయన నా మొగుడే. నోరు ముయ్యవే పతివ్రత. వివేక్ గారి పెళ్ళానికి లూజ్ అని తెలిసి ఆస్తి కోసం ఈయన్ని వల్ల వేసుకున్న చమత్కారి రంగసానివి. నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? కట్టుకున్న మొగుడుతో వచ్చి నన్ను తప్పుడు మాట్లాంటావా? ఎవరండి లూజ్ పెళ్ళాం? వివేక్ గారు, అసలు మీకు తగిలే వాళ్ళందరూ లూజ్ బాగుతేనా? నోరు మూసుకోమని చెప్పండి. అన్నా, సినిమా మొదలవుతుంది, రెడీ పోదాం. అదేం సినిమారా? ఇన్ని ట్విస్టుల్లో ఉన్న స్టోరీ ఇక్కడే కనిపిస్తుంది, చూసిపోదాం. ఏంటండి బెల్ల కొట్టి రాళ్ళు మాట్లాడరే? నేనే నా లూజ్ పెళ్ళాం. నువ్వు కాదే. అయితే ఎవరండి చెప్పండి. మీరేంటండి గుడ్లపకి చూస్తున్నారు? ఏంటిది బాగుతుంది? దొంగ పెళ్ళంటుంది, దొంగ చాటుగా తీసుకొచ్చారంటుంది. అంటే నాకంటే ముందు మీకు ఇంకో పెళ్ళ ఉందా, లేక నా తర్వాత ఇంకో దాన్ని చేసుకున్నారా? చెప్పండి. అదేం లేదు రాజీ, నేను నమ్మను. ఏయ్, అక్కడ వాళ్ళు ఏదో గొడవ పడుతున్నారు, వెళ్ళి చూసొద్దామా? నీ దయ వల్ల నా జేబు సగం ఖాళీ అయిపోయింది. వాళ్ళు చూసానుకో నా జాబ్ ఖాళీ అయిపోద్ది. మనకెందుకు తొక్కలు గొడవ? వెళ్దాం పదా. ప్లీజ్ అండి, నేను చెప్పేది. ఇంతకాలం ప్లాన్ ప్రకారం నన్ను మోసం చేశారు. మీకు ఇంకో దేవత ఉంది. అటువంటి వాళ్ళు ఎవరు లేరే. మీతో కాపురం చేయాలంటేనే కంపరంగా ఉంది. మీకు నమస్కారం. నువ్వు లేకుండా బతకలేనే. మీతో నేను బతకలేను. ఇంకోతుంది కదా, దాంతో బతకండి. నేను చెప్పేది రాజీ, నేను చెప్పేది విను. ఒక చిన్న అబద్ధం ఆడటం వల్ల. అవును, అబద్ధమే. నన్ను ప్రేమించానన్నావే, అది అబద్ధం. ఇక అబద్ధం చెప్పనని ప్రమాణం చేసావే, అది కూడా అబద్ధం. లేదు రాజీ, అది అబద్ధం కాదు. నేను చెప్పేది వింటే. ఇక నీ అబద్ధాలు వినే ఓపిక నాకు లేదు. గుడ్ బై. గోయిందా 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 గోయిందా. నా కాపురం నిలబెట్టు స్వామి, నా కాపురం నిలబెట్టు స్వామి. అలాగే ఆ సుబ్బిగాడి కాపురం కూడా నిలబెట్టు స్వామి. దేవుడా దేవుడా దేవుడా, నా కాపురం నిలబెట్టు దేవుడా. నాతో పాటు మా బాస్ కాపురం కూడా నిలబెట్టు దేవుడా. ఏంటి స్పీడ్ బ్రేకర్ ఉన్నాయండి ఇక్కడ? స్పీడ్ బ్రేకర్ కాదు, పొద్దున్న ఏం మెక్కొచ్చావు? ఇంత బరువు ఉన్నావు. ఇంకా ఎక్కువ బరువు ఉండేవాడిని భక్త. మా బాస్ పుణ్యం అంటూ 100 గ్రాములు తగ్గా. అంత టార్చర్ పెడతాడా? పెడతాడు, పడతాడు. ఎవడా తలకమాసిన ఎదవా? ఇదిగా తిడితే నన్ను తిట్టు గానీ మా బాసుని తిడతావేంటి? ఇంత మంచివాడిని టార్చర్ పెట్టేవాడు బాస్ కాదు, పెద్ద బోకు. ఇంతకీ ఎవడా క్రాకు? వివేక్. వివేక్ ఎక్కడ విన్నట్టుందండి? నిజంగానా? అంటే నేనే. అనే మీరా? సుబ్బు, నేను నిన్ను టార్చర్ పెడతాను. కొత్తగా పెళ్ళినోడికి పెళ్ళం దూరం అయితే టార్చర్ కాక సంతోషం ఏంటి? దానికి కారణం నేను ఒక్కనేనా? నేను కూడా సార్. నువ్వేంట్రా ఇలా వచ్చావు? ఆ రోజు సినిమా హాల్కి ఆ గజ్జల గుణంతో రావడం వల్లే మీ కాపురంలో నిప్పులు పడ్డాయి. మీ కాపురాలు చల్లగా ఉండాలని గుండు కొట్టించుకుందని వచ్చాను సార్. అసలే ఇదిగో అన్నయ్య, బొట్లు పెట్టించుకున్న పొర్రు దండాలు పెట్టినా మన ప్రయత్నం మనం చేయాలి. ఆ తర్వాత అంతా ఆయన దయ. కరెక్ట్. మన కలతలు పోయి హాయిగా కాపురం చేయాలంటే ఒక చిన్న ఐడియా వచ్చింది. ఏంటని అది? మీ ఆవిడ దగ్గరికి నేను వెళ్ళి జరిగినంత చెప్తాను, మా ఆవిడ దగ్గరికి నువ్వు వెళ్ళి జరిగినంత చెప్తే భార్యాభర్తల మధ్య గొడవ వస్తే భర్త మాట కంటే బయట వాళ్ళు చెప్పింది ఎక్కువ ఉంటారు కాబట్టి అట్నుంచి నడుకోదాం. రాజీ రామా,
రాజీ అరగంటలో వస్తానని ఇప్పుడు వెళ్ళింది. లోపలికి వచ్చి కూర్చో. సంధ్య గారు ఉన్నారా? మీరు? నేను ఆవిడ ఫ్రెండ్ రాజీని. ఓ, సుబ్బు గారి ఒరిజినల్ భార్య కదూ? సంధ్య గారు లేరా? బయటికి వెళ్ళారండి. వచ్చే వరకు వెయిట్ చేస్తాను. సరే కూర్చోండి. రాజీ, అమ్మా రాజీ, ఇక్కడున్నావా? ఏమి లేదమ్మా, నేను నీతో కొంచెం మనసిప్పి మాట్లాడాలి. అదేనమ్మా మన సుబ్బు విషయం. ఏమ్మా సుబ్బు మీద ఇంకా నీ కోపం పోలేదా? చిచి, నువ్వు అనుకున్నట్టు సుబ్బు చెడ్డోడేం కాదమ్మా, చాలా మంచోడు. వాడి గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? మోడలింగ్ వచ్చే అమ్మాయిని చూసి స్మైల్ ప్లీజ్ అంటాడే కానీ వాళ్ళని చూసి మనోడు స్మైల్ ఇవ్వడం. అటువంటి వాడు నీ భర్త అయినందుకు చాలా గర్వపడాలి. ఆ టైపే వేరు, నాలా కాదు. నా ఫేస్ చూసిన వాళ్ళందరూ చాలా అమ్మాయికుడు అనుకుంటారు. నా భార్య కూడా అలా అనుకునే పుట్ల పడిపోయింది. నీతో చెప్పకూడదు కనమ్మా, నేను ఏ అమ్మాయిని కన్నెత్తి చూసినా ఆ అమ్మాయి ఇమీడియట్ గా నా పుట్ల పడిపోవాల్సిందే. అంత బ్యాడ్ క్యారెక్టర్ నాది. దీని అంతటికి కారణం ఎవరో తెలుసామా? నా పెళ్ళం. ఇప్పుడు దాని గురించి ఎందుకులేమ్మా, అసలు వాడికి నాకు ఎంత డిఫరెన్స్ ఉందో చూడు. వాడు తన పెళ్ళంతో గడపడానికి టైం ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తుంటాడు. మరి నేను నా పెళ్ళ ఎప్పుడు ఊరు వెళ్తుందా, ఎప్పుడు ఎంజాయ్ చేద్దామా అని చూస్తుంటాను. అంత ఉంది డిఫరెన్స్. అసలు నీకు తెలిసి తిరుగుతాం ఒకటేనమ్మా. నా అకౌంట్లో చాలా మంది ఉన్నారు. నాగలక్ష్మణి, సుబ్బలక్ష్మణి, వెంకటలక్ష్మణి, మహాలక్ష్మణి, ఆదిలక్ష్మణి. వదినా ఇక్కడున్నావా? వదినా, అన్నయ్య బేసిక్ గా చాలా మంచివాడు. మంచితనానికి ప్యాంటు షర్టు వేస్తే అచ్చు వివేక్ అనేలా ఉంటుంది. అసలు మనం గుడి వరకు వెళ్ళనవసరం లేదు. అన్నయ్య చుట్టూ 3 సార్లు తిరిగితే చాలు, అంతే పుణ్యం. అసలు తప్పంతా నాది, అనాల్సింది నన్ను. నేను నువ్వు అనుకున్నంత మంచివాడిని కాను. ఏ అమ్మాయి కన్నా చిటికలో లైన్ వేయగలను. అందుకే యాడ్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. అంతెందుకు వదినా, మన రాజీని కూడా ఇలాగే ట్రై చేశాను. కానీ అన్ని పెళ్ళాక నన్ను మొండికేసరికి తప్పలేదు, తాళి కట్టాను. తనకు అబద్ధాలంటే పడవంటొదినా, తెగ బిల్డప్లు ఇచ్చేసేది. అసలు పడింది నా అబద్ధాలకు వదినా. నువ్వు అందంగా ఉన్నావంటే చాలు పొంగిపోయేది. కొన్ని విషయాలు మీ దగ్గర చెప్పకూడదు కానీ వదినా, ఆ రాజీ అంత ఈజీగా నా లైన్లో పడుతుంది అనుకోలేదు. ఓన్లీ 3 సిట్టింగ్సే కట్ చేస్తే నా ఒళ్ళో ఉంది. దాంట్లో ఎంతమంది నా ఒళ్ళో పడ్డారో తెలిస్తే దాని గుండెలు ఆగిపోవు. తెలుసు. సుబ్బు, తమ్ముడు. ఇంకేం తమ్ముడు? ఇదిగో డైవర్స్ నోటీసేగా నాకు వచ్చింది. నన్ను క్షమించు సుబ్బు. క్షమించడానికి, అభినందించడానికి ఇంకేం మిగిలింది? నీ కాపురం నిలబెట్టుకోవడం కోసం నా కాపురం కూల్చేశావు. నీకు న్యాయమా? నిన్ను నమ్మి నువ్వు చెప్పిందల్లా చేశాను. ఇదిగో చివరికి ఇది మిగిలింది. బంగారం లాంటి నా పెళ్ళం కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆ రోజు ఒకే ఒక అబద్ధం ఆడాను. చాలు. ఒక అబద్ధం 1000 అబద్ధాలకు దారితీస్తుందంటారు. అబద్ధాలు చెప్పి ప్రాణాలు నిలబెట్టచ్చేమో కానీ కాపురాలు నిలబెట్టలే. ఆ సంగతి ఇప్పుడేగా తెలిసింది. తెలిసేటప్పటికి తెల్లారిపోయిందిగా. అసలు దీని అంతటికీ కారణం ఆ సాంబిగాడు. సాంబిగాడా? ఎవడా బ్రోకరు? వాడే లేకపోతే దూరం వచ్చేది కాదు. పైగా వాడి మాటలంటే మీ వదినికి వేదవాకు. అందుకే వాడిని అర్జెంట్గా ఇక్కడ రమ్మని చెప్పి వాడి నోటితో నిజం చెప్పించేసి ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ, ఈ నెంబర్ ఎక్కడో చూసినట్టుందా? ఇదిగో రాత్రికి వచ్చేస్తున్నాను, రెడీగా ఉండే. ఏంటి రెడీ? ఆడమోగా తేడా లేకుండా. నేను రా వివేక్ని. నువ్వా? ఎవరితో తెలిసిన నెంబర్లో ఉంటే అమ్మాయి అనుకున్నాను రా. నీకు విషయం తెలుసా? నాకు ఫోన్ చేసిన మొట్టమొదటి మాగాడి నువ్వే. అసలు ఇంతకీ నువ్వు ఎక్కడ ఉన్నావు? నయాగరా హోటల్ స్విమ్మింగ్ పూల్లో విత్ గర్ల్స్. మేము ఇక్కడ గోదాట్లో కొట్టుకుపోతుంటే నువ్వు నయాగర్లో అమ్మాయిలతో స్నానం చేస్తున్నావా? అర్జెంట్గా ఇంటికి బయలుదేరి వచ్చాయి. అయ్యి బాబాయ్, ఇక్కడ సంతకాలు పెట్టాల్సిన ఫైల్స్ చాలా ఉన్నాయి. వచ్చేటప్పుడు నీకు ఏం తెమ్మంటారా? ఒక శవపేటకి తీసుకురా, నిన్ను కప్పెడతాకి. ఏమైందిరా? ఏమైంది అంటావేంటారా? ఇక్కడ చాలా ప్రాబ్లం ఇరికిపోతాను. అసలు ఏం జరిగిందో చెప్తా విను. చూడండి అమ్మా, నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే నిజం నిప్పు లాంటిది. కొంచెం ఓవర్ అయింది. తగ్గించేస్తా. బెటర్. చూడండి అమ్మా, నిజం నిప్పు లాంటిది, దాన్ని దాచకూడదు. వీళ్ళు దాచారు, మొత్తం కాలిపోయింది. మీరు అనుకున్నట్టు తిలోత్తమకి వీళ్ళకి ఏ విధమైన సంబంధం లేదు. దీని అంతటికి కారణమైన తిలోత్తమ ఎవరో తెలుసా? నా భార్య. మీ భార్య? అవును, నా భార్య. నువ్వు చూడలేదు కదా. నువ్వు సరిగ్గా అక్కడ వచ్చింది ప్రాబ్లం అంతా. చెప్తాను నేనండి. వెంకటేష్ లాంటి నేను
సారీ ఆరతి అగర్వాల్ లాంటి తిలోత్తమ గాఢంగా ప్రేమించుకున్నాం. బట్ మై డాడ్ ఎగ్జాక్ట్ గా అమరీష్ పురి క్యారెక్టర్. ఏమంటాడు? నో అన్నాడు. మరి వెంకటేష్ ఊరుకుంటాడేంటి? నీకోసం వెంకటేష్ వచ్చాడా? ఇక్కడ వెంకటేష్ అంటే నేనా? నేను ఊరుకుంటానండి. అమరీష్ పురి గారు పంపిన మనుషులతో ఫైట్ చేసి మరి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా కాపురం చేసుకుంటున్నాను. సడన్ గా ఫారెన్ వెళ్ళాల్సిన పని పడింది. ఎందుకు? ఆ పిలిచారు కాబట్టి వెళ్ళాం. బిజినెస్ పని మీద. ఆ అమ్మాయి ఇచ్చిన వేళ విశేషం. యా పూర్తిగా నమ్మేశారు. ఇక మనం గట్టికినట్టే. ఎస్, అసలు తిలోత్తమ నా జీవితంలో ఎంటర్ అయినప్పటి నుంచే నా ఫేట్ మొత్తం మారిపోయింది. ఒక బిజినెస్ పని మీద న్యూజిలాండ్ వెళ్తూ ఎవరూ లేని నేను నా తిలోత్తమని ఎక్కడుంచాలా అని ఆలోచిస్తా ఉంటే నాకు వివేక్ గుర్తొచ్చాడు. నా ప్రాణానికి ప్రాణమైన తిలోత్తమని నా ప్రాణ స్నేహితుడి దగ్గర వదిలేను. ఈ విషయం ఎక్కడ మా అమరీష్ పురి గారికి తెలిస్తే తిలోత్తమని ఏం చేస్తాడోనని తాను ఎవరికీ చెప్పొద్దు నీ దగ్గర మాట తీసుకుని మరీ వెళ్ళాను. దీని వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ అన్ని వచ్చినాయి. సారీరా. ఇట్స్ ఓకేరా. తప్పంతా నాది. తేగ నిలువుగా పాకితే పందిరిదా తప్పు, వీణ వంకరగా ఉంటే వాయించేవాడిదా తప్పు. సంబంధం లేకుండా మాట్లాడుతున్నారే. సంబంధం ఉంది. తిలోత్తమ నా పెళ్ళం, నా భార్య, మై వైఫ్. మరి నేనెవరిని? హే, హూస్ ఆన్ ద లైన్? ఎవరండి మీరే? నీ పెళ్ళాన్ని. గాలి ఎక్కువ కొట్టాడు, బర్స్ట్ అయిపోయింది. ఓకే, నువ్వు ఇంటికి లేట్ గా వస్తే ఎందుకు లేట్ అయిందని నిలదీశానా? బెడ్రూమ్ లో అమ్మాయి ఉండి లేదనిపిస్తే పిచ్చిదాన్ని నమ్మేశాను. అలాంటి నన్ను నీకెలా మోసం చేయాలనిపించిద్రా? హే, యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్? నువ్వు చెప్పేది ఇప్పటికీ నిజమని నన్ను ఎలా నమ్మంటావు? ఈ ఒక్కసారి కవర్ చేయవే ప్లీజ్. రాలిపోయిన పువ్వు ఒక్కసారి అతుక్కోమ్మంటే అతుక్కుంటుందా? మనసుంటే ఫెవికల్ ట్రై చేయొచ్చు నీ కదా. మొహం, నీతో కాపురం చేయడం నా వల్ల కాదు. అలా చెప్పండి మేడం. ఆడవాళ్ళని చీట్ చేసే ఇలాంటి మగాళ్ళని నిలబెట్టి కాల్ చేయాలి. నీకే ఎన్నైనా చెప్తావు, తర్వాత కాళ్ళు అట్టుకోలేక సావాలి మేము. అంత అవసరం లేదు. ఏ? మీ హస్బెండ్ కూడా డైవర్స్ నోటీస్ పంపిద్దాం రండి. చచ్చా, మిమ్మల్ని సేవ్ చేద్దాం. నేను బుక్ అయిపోయాను. డోర్ మీద ఇదంతా నియమాలుగా జరిగింది. రే, నీ భార్య మా భార్య ఫాస్ట్ టైం కదా. వెళ్ళి సారీ చెప్పరా, వెళ్ళిపోతుంది. సారీ చచ్చా, లైఫ్ లో సారీ చెప్పకూడదని లక్ష్యంగా పెట్టుకున్నాను రా. పెద్ద బిన్లాడను సారీ చెప్పడం. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? వీళ్ళ ముగ్గురిని కిడ్నాప్ చేద్దాం. కిడ్నాప్ చేయడం ముఖ్యం కదరా. వాళ్ళ మనసులో కొంచెం ప్లేస్ సంపాదించాలి. అదే మనం చేసింది. నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఏంటది? తిలోత్తమని కలిసి ఆ తిలోత్తమని కలిసి ఎప్పుడు చూసినా అదే చేసా. తిలోత్తమని మన భార్య దగ్గర తీసుకెళ్లి జరిగిందని చెప్పిద్దాం. అప్పుడైనా మన కాపురాలు నిలబడతాయి. తిలోత్తం ఎక్కడుందో తెలియదే. ఒరే, నాకు తెలుసు రండి. పద. ఎంతసేపు లోపలికి కూర్చోను? ఈ అమ్మాయి ఎప్పుడు వచ్చిందిరా? సీన్ బిగినింగ్ నుంచే ఉంది. ఈ అబ్బాయి ఇంత టెన్షన్ లో ఉంటే టెన్షన్ లో రిలీఫ్ గా ఉంటదనే తీసుకొచ్చా. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కదా. కొట్టా. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. తర్వాత మాట్లాడుకుంటూ వెళ్ళు. అలా కాదు. ఏయ్, ఎక్కడ లోపలికి? ఎక్కడ? లోపలికి వెళ్ళు. ఇదిగా మా ఆవిడ నన్ను వదిలి చూడు వెళ్ళిపోయింది. నువ్వు ఈవినింగ్ ఇంటికి వచ్చా, లోపలికి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇదిగా తప్పకుండా వచ్చాయి. అమ్మా అయిపోరే. ఇదిగా మొత్తం బట్టలన్నీ తెచ్చేసుకో. మా ఆవిడకి రాదు. వీళ్ళ రాపు. ఏమైందండి? ఈ అమ్మాయి ఏలూరు నుంచి వచ్చిందండి. తిండికి లేక బాధపడే ఫ్యామిలీ వాళ్ళది. వాళ్ళ కడుపు నింపడం కోసం పడుపు వృత్తిని చేసేది. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసేసరికి అవమానం భరించలేక విషం తాగి చచ్చిపోయింది. ఈవిడ పంపిన డబ్బులతో వాళ్ళు దర్జాగా బతికారు. ఇప్పుడు పాడి మీద తీసుకెళ్ళడానికి ఎవరూ రాలేదు. దిక్కులేని చావు వచ్చింది. తను సంపాదించిన దాంట్లో ఒక్క రూపాయి కూడా మిగుల్చుకోలేదు. పాపం అమాయకురాలు. రే, తిలోత్తం మనల్ని ఎన్నోసార్లు కాపాడింది. దేవుడు ఈ అమ్మాయికి ఇలాంటి చావు రాసి పెట్టాడు. ఏ ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి రాకూడదురా. అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేయండి. అట్టాకే బాబు. సంధ్య, మాకున్న ఒకే ఒక ఆధారం ఈ అమ్మాయి. తను కూడా చనిపోయింది. చనిపోయిందా? చంపేశారా? ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. వాదోపవాదములు క్షుణ్ణముగా పరిశీలించిన మీదట ఈ తీర్పు రేపటికి వాయిదా వేయడమైనది. జడ్జి గారు మమ్మల్ని మందలించి మా భార్యను కలుపుతారనుకుంటే కేసు వాయిదా వేశారేంటండి? వద్దు, నన్నేం అడక్కు.
విడాకుల కేసులన్నీ ఇలా వాయిదా పట్టడం సర్వసాధారణమయ్యా. కాకపోతే ఆ భార్య భర్తలు ఏమన్నా ఒక అండర్స్టాండింగ్ వస్తారేమో అని ఆ జడ్జి గారు ఆశ. అదేం సార్ అలా అంటారు? కొంచెం గట్టిగా వాదించి మమ్మల్ని కలపాలి కానీ. వద్దు, నన్నేం అడక్కు. వాళ్ళేమో ఖచ్చితంగా విడాకులు కావాలి అంటున్నారు. వద్దు, మాకు విడాకులు వద్దు అని వాళ్ళన్న మరుక్షణం నేను ప్రొసీడ్ అయిపోతానయ్యా. ఇదిగో మీరు నన్ను ఇలా బతిమాల లాభం లేదయ్యా. వాళ్ళని బతిమాలంటే పని జరుగుతుంది. వెళ్ళండి, అది కాదు సార్. వెళ్ళండి అయ్యా. ముందు వాళ్ళ కాళ్ళు పట్టుకొని వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. సంధ్య, సంధ్య నేను చెప్పేది ఇదిగో, నేను గూండాలను విడాకులు ఇస్తున్నావా? రోజు తాగొచ్చి తంతున్నానని విడాకులు ఇస్తున్నావా? మీరు చేసిన సే నా నోటితో చెప్పిస్తారా? అది నీ అనుమానం మాత్రమేనే. గెట్ లాస్ట్. సంధ్య, నేను చెప్పేది పూర్తిగా విను. ఏంటి వినేది? ఇదేమైనా పురాణ కదా? వింటే పుణ్యం రావడానికి తలుచుకుంటేనే కంపరంగా ఉంది. నువ్వు విన్నా చెప్పు, నేను చెప్పేది వినకపోతే ఒక ఇంచు కూడా కదలేము. ఇక్కడే ఉండు. సంధ్య, నేను చెప్పేది విను. ప్లీజ్ సంధ్య. రాజీ, ప్లీజ్ సంధ్య, ప్లీజ్. సంధ్య, అడ్డు లేవండి. నేను లేవను. అడ్డు లేస్తారా లేవరా? కుదరదని చెప్తున్నాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళను, నిన్ను కూడా వెళ్ళలేను. అరే, చెప్పేది పూర్తిగా అర్థం చేసుకోకుండా మాట్లాడతావేంటి? ఈమె తప్పు నా సైడే ఉందని నేను ఒప్పుకుంటానే. అయినా బయట ఎన్ని అదవాసాలు వేసిన ఇంటికి ఎంత లేట్గా వచ్చి నీ మొహం చూడకుండా ఎప్పుడన్నా పడుకున్నానంటే నువ్వంటే ప్రేమే. నీకు దండం పెడతానే. ఆ విడాకులు క్యాన్సిల్ చేసుకో. కుదరదు. ఇదిగో నువ్వు ఒప్పుకునేదాకా నువ్వు తిట్టినా కొట్టేసరి నేను ఎక్కడి నుంచి కడలేను. మీ మొండి పడతాను మీ దగ్గర. మా నాన్న మమ్మల్ని వెళ్ళనివ్వండి. నేను వెళ్ళలేను. వాళ్ళు వెళ్ళనిచ్చేదేంటండి? రండి మనం బస్సులో పోదాం. రండి. సంధ్య, సంధ్య, నేను చెప్పేది. రాజీ, రాజీ, ఈమె నా మాట అనవే. ఈమె ప్లీజ్. అరే డ్రైవర్ లేడే? నాకు డ్రైవింగ్ వచ్చు, నేను డ్రైవ్ చేస్తాను. ఆపండి, 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 ఆపండి. బస్ ఎవరు తీసుకెళ్తున్నారు? ఏమైందయ్యా? బ్రేక్ ఫెయిల్ అయిపోయిందండి, అందుకే మెకానిక్ తీసుకొస్తున్నాను. బ్రేక్ లేవు. కొంచెం దగ్గరికి. రాజీ, బ్రేక్ లేకుండా బస్సు బయలు ఆపారా? చూడరాదు. బస్సు మోటార్లు అయిపోయింది. మీరు ఎవరు కట్టదు. ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి. నువ్వు బాగరా. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. ఎవరైనా ఉన్న చోటు నుంచి కదిలారో బస్సు లోయలో పడిపోతుంది. అందరం కలిసి చేస్తాం. మీలాంటి చీటలతో కాపురం చేయడం కన్నా చావడం మంచిది. చూడు సంధ్య, నువ్వు అనుకున్నట్టు మేము పిల్లల్ని మోసం చేసేవాళ్ళం అయితే, మీరు విడాకులు కావాలని మొండిపోటు పట్టినప్పుడు మీరు పోతే ఇంకొకరు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండేవాళ్ళం. బస్సుకు బ్రేకులు ఫెయిల్ అయ్యాయని తెలిసి శని వదిలిపోయింది అనుకుని చేతులు దులిపేసుకునేవాళ్ళం. మిమ్మల్ని కాపాడడానికి ఇలా రిస్క్ తీసుకునేవాళ్ళం కాదు. మీరెందుకు బస్ ఎక్కారు? అసలు మీ ఎందుకమ్మా ఆపుతావు? ముందుకంటే చచ్చిపోతాను అంతేగా. రాజీ, కింద చూడుకో, కళ్ళు తిరుగుతాయి. కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకోబట్టే కదా మమ్మల్ని దద్దమల్లి చేసి ఆడించారు. నేను కళ్ళు తెరిచాకే కదా నీ భాగవతం మొత్తం చూసింది. అబ్బా, రాజీ, 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 తులసి మొక్కను చూసి తుమ్మముళ్ళు అనుకుంటున్నావు. నేను ఈ బస్సు ఎప్పుడు పడిపోతా అనుకున్నాను. అమ్మ రాజీ, సుబ్బు చాలా మంచోడమ్మా. అసలు దీని అంతటి కారణం నేను. అది చెప్పాలా? తెలుస్తూనే ఉంది. మగాళ్ళంతా మొగుళ్ళు కాలేరండి. భార్య ఊరెళితే తన భర్త ఏ పనికి మాలను పనులు చేయకుండా తన గురించి ఆలోచిస్తాడని భార్యకి నమ్మకం కలిగించేవాడే నిజమైన భర్త. నువ్వు నూరేళ్ళు చల్లగా ఉండాలమ్మా. ఏ ఎంత కోపం వచ్చినా కదలకుండా మాట్లాడుతున్నావు. నువ్వు నార్మల్ సంధ్య, నీకు నువ్వు ఎక్కువగా ఊహించేసుకుని నన్ను పెద్ద చేట అనుకుంటున్నావు. అంటే మీరేం తప్పు చేయలేదా? చేశానే, కానీ అమ్మాయిల వెంట తిరిగి తప్పు చేయలేదే. ఒకే ఒక అబద్ధం తప్పు చేశాను. ఆ అబద్ధం కూడా నువ్వు బాధపడకూడదని. ఒక అబద్ధం 100 అబద్ధాలకు దారి తీసింది. చివరికి విడాకుల దాకా తీసుకొచ్చింది. అయినా తప్పు నీది కాదులే అన్నయ్య. రామాయణంలో రాముడు కూడా అసలు ఈ టైంలో రామాయణంలో రాముడు భారతంలో కృష్ణుడు అవసరమా? ఒక మొక్కలో తేల్చెట్టాను. ఏమే, నేను పెద్ద ముండలు ముట్టాకోరనే. నీ కళ్ళు కప్పి అదొప్పలన్నీ చేసానే. సచ్చి ముందన్న క్షమించవే. చేసిన దానికి అనుభవించండి. అలా అనకే. మన ఇద్దరిని కలపమని గుడికెళ్ళి అచ్చం చేయించి కుంకుమ తెచ్చానే. జేబులో ఉంది. తీద్దామంటే బస్సు వెళ్ళిపోతే మన భయం వేస్తుంది. రాజీ, నేను చెప్పేది వింటావా? అసలు ఏం జరిగింది?
నాకు అబద్ధాలు చెప్పేవాళ్ళంటే అసహ్యం. మా మాట నమ్మండి ప్లీజ్. చావబోతూ ఎవరు అబద్ధం చెప్పండి. మాకు మీరంటే గుండెల నిండా ప్రేమ ఉంది. మేము ఒక చిన్న అబద్ధం ఆడడం తప్ప వేరే ఏ తప్పు చేయలేదు. ఈ మరణ వాంగ్మూలాన్ని కూడా మీరు నమ్మపోతే సత్యాక అందరం కలిసి స్వర్గానికి వెళ్ళి ఆడాలి. సంధ్య, కాపురం అనేది నమ్మకం మీద కట్టుకునే చిన్న బొమ్మరిల్లు. గుడ్డిగా నమ్మకపోతే గుళ్ళని దేవుడు కూడా రాయిలా కనిపిస్తాడు. అతిగా అనుమానిస్తే మంచివాడు కూడా చెడ్డవాడిగా అనిపిస్తాడు. అసలు నువ్వు మాటి మాటికి అనుమానించబట్టే ఇంతవరకు వచ్చింది. రాజీ అలా అసహించుకోవాలంటే ముందు మన పెద్దవాళ్ళని అసహించుకోవాలి. చిన్నప్పుడు మన అన్నం తినకపోతే చందమామ రావే జాబిలి రావే అని పాడతారు. అంత మాత్రం చందమామ రాదు. అదెంత పెద్ద అబద్ధం నీకు తెలుసా? ఒక్క అబద్ధం చెప్పినందుకే భార్యాభర్తలు విడాకులు తీసుకోవాలనుకుంటే కళ్యాణ మంటపాల కంటే కోట్లు ఎక్కువ ఉంటాయి. అంత ఎందుకమ్మా, చిన్నపిల్లలు వచ్చి అమ్మ పిల్లలు ఎలా పుడతారని అడిగితే దేవుడు ఇస్తాడని చెప్తాం. అది నిజమా అబద్ధమే కదా? దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి తాళం వేసి వెళ్తాం. అది పడిందో లేదని 1-2 సార్లు ఆగి చూస్తాం. అంతేగాని దాని పక్కనే కూర్చుని అది ఎప్పుడు పడిపోతున్నాను అనుమానంతో ఉంటూ మాత్రం పిచ్చితాను. వదినా ప్లీజ్, మీరు ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తున్నారు. అర్థం ఎక్కడ ఉంది? అడ్డంగా మాట్లాడు నువ్వు. భార్యాభర్తలు ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోకపోతే ఈ బస్సులాగా మన సంసారాలు కూడా బ్యాలెన్స్ తప్పుతాయి. చెప్తే కొడుతున్నావు కానీ బస్సు బ్యాలెన్స్ నుంచి లైఫ్ బ్యాలెన్స్ దాకా వెళ్ళిపోయి ముందు బయటపడే మార్గం చెప్పండి రా. రే, అటు నుంచి వాళ్ళు ఇటు నుంచి మనం సమానంగా అడుగులు వేసుకుంటూ మధ్య వరకు వెళ్తే ప్రమాదం నుంచి బయటపడచ్చు. ప్లీజ్ నమ్మండి. ఇప్పటికైనా మమ్మల్ని నమ్మితే మాతో పాటు ఒక్కొక్క అడుగు ముందుకేయండి. ఒరే, పెళ్ళప్పుడు తప్పట అడుగులేసి ఉంటాం, ఇప్పుడన్నా కష్టకేద్దాం. తొందరగా మీరు దగ్గర వెళ్ళగా. సంధ్య పద. సంధ్య, హలో డాలీ. ఈ రూట్ లో లైన్లన్నీ బిజీగా ఉన్నాయి. దయచేసి ఇంకెప్పుడు ప్రయత్నించకండి. థ్యాంక్ యూ.